నమస్కారం. టీజీ టెట్ పరీక్షలో చాలా ముఖ్యమైన టాపిక్ ఇంగ్లీష్ ఆర్టికల్స్. వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అంటే ఏ అండ్ ద వీటిని ఎలా మాస్టర్ చేయాలి, పరీక్షలో ఎలాంటి తప్పులు జరగకుండా ఆ ట్రాప్స్ నుంచి ఎలా బయటపడాలి అన్నది వివరంగా చూద్దాం. సరే, టెట్ పరీక్ష రాసేవాళ్లు ఆర్టికల్స్ విషయంలో పదే పదే చేసే ఒక పెద్ద తప్పుంది. ఏంటది? మరి దాన్ని ఒకే ఒక సింపుల్ రూల్తో ఎలా సరిచేయొచ్చో తెలుసా? ఈరోజు అదే మనం చూడబోతున్నాం. ముందుగా ఈ సమస్యని ఒక ఎగ్జామ్ పజిల్లాగా చూద్దాం. అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. అసలు ఆర్టికల్స్ అంటే ఏంటి? చాలా సింపుల్. ఇవి నౌన్స్ ముందు వాడే చిన్న చిన్న పదాలు. వీటిలో రెండు రకాలున్నాయి. ఒకటి ఇండెఫినిట్ ఆర్టికల్స్, అంటే ఏ ఇంకా యాన్. ఇవి సాధారణంగా అంటే జనరల్గా వాడతాం. ఇక రెండోది డెఫినిట్ ఆర్టికల్, ద. ఇది స్పెసిఫిక్గా అంటే ఒక నిర్దిష్టమైన వస్తువు గురించో వ్యక్తి గురించో చెప్పడానికి వాడతాం. ఎక్కడ చూస్తే మీకింకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఎడమవైపు ఏ పెన్ అని ఉంది, అంటే ఏదో ఒక పెన్, ఏ పెన్ అయినా పర్లేదన్నమాట. కానీ కుడివైపు చూడండి, ద రెడ్ పెన్ అంటే ఆ ఒక్క నిర్దిష్టమైన ఎర్ర పెన్ మాత్రమే కావాలి అని అర్థం. సో ఒకటి జనరల్, ఇంకొకటి స్పెసిఫిక్. ఇదే వీటి మధ్య ఉన్న అస్సలైన తేడా. సరే, ఇప్పటివరకు బేసిక్స్ చూశాం కదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అదేంటంటే ద వావెల్ లెటర్ ట్రాప్. చాలా మంది చేసే తప్పు ఇక్కడే మొదలవుతుంది. మనందరం చిన్నప్పటినుంచి స్కూల్లో ఒక రూల్ నేర్చుకున్నాం. అదేంటంటే వావెల్ లెటర్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. వీటితో పదం మొదలైతే దాన్ని ముందు యాన్ పెట్టాలి అని. కరెక్టే కదా? కానీ ఇక్కడే ఉంది అసలైన ఎగ్జామ్ ట్రాప్. ఈ ఒక్క రూల్ సరిపోదండి. నిజానికి ఈ రూల్ వల్లే చాలా తప్పులు జరుగుతుంటాయి. ఎగ్జామినర్స్ ఈ ట్రిక్ని భలే వాడతారు. ఎలాగంటే వాళ్లు మనకి వవల్ లెటర్తో మొదలయ్యే ఒక పదాన్ని ఎరగా వేస్తారు. మనమేమో ఆ లెటర్ చూసి యాన్ పెట్టేస్తాం. కానీ అసలు విషయమేంటంటే దాని సౌండ్ మాత్రం కాన్సొనెంట్ సౌండ్ ఉంటుంది. కాబట్టి అసలైన రూల్ ప్రకారం దాని ముందు ఏ రావాలి. చూసారా? లెటర్ వేరు, సౌండ్ వేరు. ఇది చాలా ముఖ్యం. మరి ఈ ట్రాప్ నుంచి ఎలా బయటపడాలి? దానికి ఒక్కటే సమాధానం. అదే ఈ గోల్డెన్ సౌండ్ రూల్. సో ఇక్కడ సీక్రెట్ ఏంటంటే మనం కళ్లతో చూసే అక్షరం ముఖ్యం కాదు, మనం చెవులతో వినే సౌండ్, అదే ముఖ్యం. ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఆర్టికల్స్లో తప్పులు చేయరు. ఈ బొమ్మ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. లెటర్ని చూడొద్దు, సౌండ్ని వినండి. అంటే కళ్లను కాదు, చెవుల్ని నమ్మాలి. సింపుల్. సరే, ఇప్పుడు ఈ గోల్డెన్ సౌండ్ రూల్ ఏంటో వివరంగా చూద్దాం. రూల్ నంబర్ 1. ఒక పదం వవల్ సౌండ్తో మొదలైతే దాని ముందు యాన్ వాడాలి. ఉదాహరణకి యాన్ యాపిల్ లేదా యాన్ అవర్. చూడండి, ఆర్లో హెచ్ సైలెంట్, కాబట్టి సౌండ్ ఆర్ అని వస్తుంది. అది వవల్ సౌండ్. ఇక రూల్ నంబర్ 2. ఒక పదం కాన్సనెంట్ సౌండ్తో మొదలైతే దాని ముందు ఏ వాడాలి. ఉదాహరణకి ఎ బాయ్ లేదా ఎ క్యాట్. అంతే. సరే, ఈ రూల్ అయితే తెలిసింది. మరి దీన్ని ఉపయోగించి నిజంగా ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దామా? ఇదిగోండి, ఇది టీజీ టెట్లో వచ్చిన ఒక ఎగ్జాంపుల్. ప్రశ్న ఏంటంటే డాష్ యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1956. ఇక్కడ ఆ ఖాళీలో సరైన ఆర్టికల్ ఏది పెట్టాలి? దీన్ని మన సౌండ్ రూల్ ఉపయోగించి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. స్టెప్ 1. యూనివర్సిటీ అనే పదాన్ని చూడండి. ఇది యు అనే వావుల్ లెటర్తో మొదలవుతుంది. మన పాత రూల్ ప్రకారమైతే యాన్ పెట్టాలి. కానీ ఆగండి. స్టెప్ 2. దాన్ని పలకండి. ఎలా వినిపిస్తోంది? యు నివర్ సిటీ. స్టెప్ 3. మొదటి సౌండ్ ఏంటి? యు అంటే వై అనే కాన్సనెంట్ సౌండ్ వస్తుంది. అందుకే సరైన సమాధానం ఏ యూనివర్సిటీ. చూసారా ఎంత సింపులో? రైట్, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది కూడా అలాంటిదే. ప్రశ్న హీ ఈజ్ డాష్ యూరోపియన్. చెప్పండి, ఇక్కడ ఏ ఆర్టికల్ వస్తుంది? మళ్ళీ మనం 3 స్టెప్పుల ప్రాసెస్ ఫాలో అవుదాం. స్టెప్ 1. యూరోపియన్ అనే పదం ఈ అనే వవల్ లెటర్తో మొదలవుతుంది. ఓకే. స్టెప్ 2. దీన్ని పలికితే యూరోపియన్ అని వినిపిస్తుంది. స్టెప్ 3. మొదటి సౌండ్ ఏంటి? మళ్ళీ యూ అంటే వై కాన్సనెంట్ సౌండ్. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఏ యూరోపియన్. అంతే. రూల్ తెలిస్తే ఎంత ఈజీయో చూసారా? సరే, ఏ ఇంకా యాన్ గురించైతే మనకొక క్లారిటీ వచ్చింది కదా.
ఇప్పుడు క్విక్గా దా ఎప్పుడు వాడాలో కూడా చూసేద్దాం. ఇక్కడ చూడండి, దని ముఖ్యంగా 3 సందర్భాల్లో వాడతాం. ఒకటి, ప్రపంచంలో ఒకే ఒకటుండే వాటి ముందు, అంటే యూనిక్ ఆబ్జెక్ట్స్, ఉదాహరణకు ద సన్, ద మూన్. 2, ఒక నిర్దిష్టమైన వస్తువు గురించి చెప్పేటప్పుడు, అంటే స్పెసిఫిక్ ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ద బుక్ యూ బాట్. ఇక 3వది సూపర్లేటివ్స్ ముందు, అంటే ద బెస్ట్, ద టాలెస్ట్ అంటాం కదా, అలా ద బెస్ట్ స్టూడెంట్ లాగా. ఇక ఫైనల్గా ఎగ్జామ్కి వెళ్లే ముందు మీకోసం ఒక ముఖ్యమైన టిప్. ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ గోల్డెన్ సౌండ్ రూల్ ఎంతవరకు అర్థమైందో టెస్ట్ చేసుకోవడానికి ఇక్కడొక చిన్న ప్రాక్టీస్ క్విజ్ ఉంది. ఈ పదాలు చూడండి: అవర్, వన్ ఐడ్ మ్యాన్, అంబ్రెలా, ఆనెస్ట్ పర్సన్. వీటి ముందు ఏ ఆర్టికల్ వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. సరే, ఆన్సర్స్ చెక్ చేసుకుందామా? నంబర్ 1, యాన్ అవర్. ఎందుకంటే హెచ్ సైలెంట్, సౌండ్ అవర్ అని వస్తుంది. అది వౌల్ సౌండ్. నంబర్ 2, ఏ వన్ ఐడ్ మ్యాన్. ఇది ఓతో స్టార్ట్ అయినా పలికినప్పుడు వా అంటే డబ్ల్యూ సౌండ్, వాన్ అన్నట్టొస్తుంది. సో ఇది కాన్సనెంట్ సౌండ్. నంబర్ 3, ఎన్ అంబ్రెలా. ఇక్కడ ఆ వౌల్ సౌండ్తోనే మొదలవుతుంది. ఇక చివరిది నంబర్ 4, అన్ ఆనెస్ట్ పర్సన్. ఇక్కడ కూడా హెచ్ సైలెంట్, ఓ సౌండ్ వస్తుంది. అందుకే యాన్. చివరిగా ఈ ఒక్క మాట మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి. అదేంటంటే, మీ కళ్లను నమ్మొద్దు, మీ చెవులను నమ్మండి. ఎగ్జామ్లో ఆర్టికల్ క్వెశ్చన్ వచ్చినప్పుడు కంగారుపడకుండా ఆ పదాన్ని నెమ్మదిగా పలకండి. దాని మొదటి సౌండ్ ఏంటో గమనించండి. కళ్ళు మిమ్మల్ని మోసం చేయొచ్చు, కానీ సౌండ్ ఎప్పుడూ నిజం చెప్తుంది. మీ పరీక్షకు ఆల్ ది బెస్ట్.